morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavinani University, Rajahmundry. మనం థర్డ్ ఇయర్కి వచ్చేసి థర్డ్ ఇయర్లో స్టాటిస్టిక్స్ పేపర్ ఫిఫ్త్ సెమ్లో 5A పేపరు 5B పేపరు 2 పేపర్స్ ఉంటాయి. ఈ 5A పేపర్ మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. అలాగే 5B పేపర్ ఏంటి మనకి శాంప్లింగ్ అండ్ డిజైన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో మనం ఆల్రెడీ 2 యూనిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ యూనిట్ చూస్తే థర్డ్ యూనిట్ ఏంటి మనకి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనకి ఏమేమి చూసుకున్నాం, ఆల్రెడీ 3 క్లాసెస్ 4 క్లాసెస్ చెప్పుకున్నాం. దాంట్లో మనం స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటో చూసాం, అలాగే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్, అలాగే నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని తర్వాత థియరమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎలొకేషన్ మెథడ్స్లో ఏమేమి చెప్పుకున్నాం, ఎలొకేషన్ ఆఫ్ శాంపుల్ సైజు. దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి, ప్రొపోర్షనల్ ఎలొకేషన్ అలాగే నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్. మనం ప్రొపోర్షనల్ ఎలొకేషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అలాగే నేమాన్స్ ఆప్టిమమ్ ఎలొకేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దాని మీద థియరమ్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం థియరమ్స్ ప్రజెంట్ ఏం చేస్తున్నాం, థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటో చూద్దాం. ఓకేనా, లాస్ట్ క్లాస్లో మనం ఆప్టిమమ్ ఎలొకేషన్ ఏ డిస్కషన్ ఆన్ శాంపుల్ సైజ్ స్మాల్ అని గురించి చెప్పుకున్నాం. ఏంటి ఆప్టిమమ్ ఎలొకేషన్ ఏ డిస్కషన్ ఆన్ శాంపుల్ సైజ్ స్మాల్ అని. దీంట్లో ఆల్రెడీ మనం కేస్ 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అలాగే కేస్ 2 కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అవునా, నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కేస్ 2 కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీని మీద థియరమ్ చూద్దాం. ఏంటి ఆ థియరమ్స్ అంటే, ఫస్ట్ థియరమ్ షో దట్ వేరియన్స్ ఆఫ్ y బార్ small n, show that variance of small y bar n random greater than or equal to variance of y bar st proportional greater than or equal to variance of y bar st optimal. ఏమడిగాడు, ఏం చూపించమన్నాడు, షో దట్ వేరియన్స్ ఆఫ్ y bar small y bar n randomized greater than or equal to variance of y bar st proportional గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమల్ అని చూపించమన్నాడు. చూద్దాం ప్రూఫ్లో ఏంటి మనకి, వీ నో దట్ వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ర్యాండమ్ వేరియబుల్ ఉన్నప్పుడు ఏంటది, దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1/N ఇంటూ s స్క్వేర్. ఏంటి 1/n మైనస్ 1/N ఇంటూ s స్క్వేర్. ఏంటి వీ నో దట్, మనకు తెలుసు ఏంటి వేరియన్స్ ఆఫ్ y బార్ n ర్యాండమ్ ఎలొకేషన్ ఈక్వల్ టు ఏంటది 1/n మైనస్ 1/N ఇంటూ s స్క్వేర్. నెక్స్ట్ ఏంటి వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్రొపోర్షనల్ ఎలొకేషన్ ఏంటి ఫార్ములా, వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్రొపోర్షనల్ ఎలికేషన్కి ఏంటి, దట్ ఈక్వల్ టు 1/n మైనస్ 1/N ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to k pi ఇంటూ si స్క్వేర్. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమమ్ ఎలొకేషన్కి ఏంటి ఫార్ములా, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమమ్ ఎలొకేషన్ ఈక్వల్ టు 1/n సిగ్మా i ఈక్వల్ టు 1 to k pi ఇంటూ si హోల్ స్క్వేర్ మైనస్ 1/N ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to k pi ఇంటూ si స్క్వేర్. ఏంటి వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమమ్ ఎలొకేషన్ 1/n ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to k pi ఇంటూ si హోల్ స్క్వేర్ మైనస్ 1/N సిగ్మా i ఈక్వల్ టు 1 to k pi ఇంటూ si స్క్వేర్. నెక్స్ట్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వర్సెస్ ప్రొపోర్షనల్ ఎలొకేషన్. ఏంటి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వర్సెస్ ప్రొపోర్షనల్ ఎలొకేషన్. ఏమవుతుంది, కన్సిడర్ s స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి 1/n మైనస్ 1 ఏంటి 1/N మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 to k ఇంటూ సిగ్మా j ఈక్వల్ టు 1 to ni ఇంటూ yij మైనస్ y బార్ n హోల్ స్క్వేర్. yij మైనస్ y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్
దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం 1 బై క్యాపిటల్ ఎన్ మైనస్ 1 డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వైఐజే మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ ప్లస్ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. ఏం చేశాడు ఇక్కడ క్యాపిటల్ వై బార్ ఎన్ఐని సబ్ట్రాక్ట్ చేసి ఎడిషన్ చేసి సబ్ట్రాక్ట్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది మైనస్ ప్లస్ రెండు క్యాన్సిల్ అవుతాయా, అదే చేశాడు. 1 బై క్యాపిటల్ ఎన్ మైనస్ 1 సిగ్మా ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ ఇంటూ వైఐజే మైనస్ వై బార్ ఎన్ఐ ప్లస్ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేశాడు చూడండి, బోత్ సైడ్స్ కూడా కాదు, బోత్ సైడ్స్ కాదు, చూడండి ఇది ఎలాగ ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద అంటే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అవునా? అదే రాసాను నెక్స్ట్ స్టెప్లో. 1 బై క్యాపిటల్ ఎన్ మైనస్ 1ని ఇటు తీసుకొచ్చేస్తే క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్, క్యాపిటల్ n minus 1 into s square equal to double sigma I equal to 1 2 k j equal to 1 2 capital Ni into a square ఏంటి ఇక్కడ yij capital yij minus capital y bar ni whole square plus b square ఏంటి capital y bar ni minus capital y bar n హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏ అంటే ఏంటి క్యాపిటల్ వైఐజే మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ ఇంటూ బి అంటే క్యాపిటల్ వై బార్ ఎన్ఐ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వైఐజే డబల్ సిగ్మాతో ప్రతి లోపల ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తాడు. చూడండి, డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వైఐజే మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ ప్లస్ డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 2 కే హోల్ స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకేముంది 2ab ఉంది. సో 2 ఇంటూ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వైఐజే మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో టేక్ డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ ఇంటూ వైఐజే మైనస్ వై బార్ ఎన్ఐ ఇంటూ వై బార్ ఎన్ఐ మైనస్ వై బార్ ఎన్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాం, టేక్ డబల్ సిగ్మా వైఐజే మైనస్ వై బార్ ఎన్ఐ ఇంటూ వై బార్ ఎన్ఐ మైనస్ వై బార్ ఎన్ తీసుకున్నాం. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం, సిగ్మా ఈక్వల్ టు 1 2 కే వై బార్ ఎన్ఐ మైనస్ వై బార్ ఎన్ ఇంటూ సిగ్మా జే ఈక్వల్ టు 1 2 కే 1 2 ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వైఏజే మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ. సెపరేట్గా రాసుకున్నాం రెండు టర్మ్స్ని కూడా. దట్ ఈక్వల్ టు దీని నుంచి ఏమొచ్చింది, సిగ్మా ఈక్వల్ టు 1 2 కే క్యాపిటల్ వై బార్ ఎన్ఐ మైనస్ క్యాపిటల్ వై బార్ ఎన్ ఇంటూ ఆ టర్మ్ అలా ఉంచాం. సెకండ్ టర్మ్ ఏం చేసాం, మళ్ళీ ఈ వైఐజే మైనస్ వై బార్ ఎన్ఐని ఈచ్ టర్మ్తో సిగ్మాతో ఈచ్ టర్మ్ రాసాం సెపరేట్గా. సో ఏమవుద్ది, సిగ్మా జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ వైఐజే మైనస్ సిగ్మా జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ వై బార్ ఎన్ఐ. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 2 కే వై బార్ ఎన్ఐ మైనస్ వై బార్ ఎన్ ఇంటూ సిగ్మా జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ వైఐజే అంటే క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ కింద రాస్తాం మైనస్ నెక్స్ట్ స్టెప్ సిగ్మా జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ వై బార్ ఎన్ఐ అంటే క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ క్యాపిటల్ వై బార్ ఎన్ఐ కింద రాస్తాం. సో ఇదేమవుతుంది, డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 2 కే జే ఈక్వల్ టు 1 2 ఎన్ఐ ఇంటూ వైఐజే మైనస్ వై బార్ ఎన్ఐ ఇంటూ వై బార్ ఎన్ఐ మైనస్ వై బార్ ఎన్ ఈక్వల్ టు 0. ఇదేమైంది, ప్లస్ ఎన్ఐ వై బార్ ఎన్ఐ మైనస్ ఎన్ఐ వై బార్ ఎన్ఐ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఏమవుతుంది, అది
ఇంకా 0కి ఈక్వల్ అవుతుంది. సో ఫ్రమ్ 1 నుంచి ఏం తీసుకున్నాం, క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకేమున్నాయి, డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ YIJ మైనస్ క్యాపిటల్ Y బార్ n హోల్ స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to n ఇంటూ క్యాపిటల్ Y బార్ n మైనస్ క్యాపిటల్ Y బార్ n హోల్ స్క్వేర్. నెక్స్ట్ క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, క్యాపిటల్ N మైనస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni మైనస్ 1 ఇంటూ SI స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to ni క్యాపిటల్ Y బార్ ni మైనస్ క్యాపిటల్ Y బార్ n హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటి, డబల్ సిగ్మా j ఈక్వల్ టు 1 to ni ఇంటూ YIJ మైనస్ Y బార్ ni హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది, క్యాపిటల్ Ni మైనస్ 1 ఇంటూ SI స్క్వేర్. అవునా, ఇది ఎక్కడ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ముందు థియరమ్స్లో చెప్పుకున్నాం. ఏంటి, సిగ్మా j ఈక్వల్ టు 1 to ni ఇంటూ YIJ మైనస్ Y బార్ ni హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది, క్యాపిటల్ Ni మైనస్ 1 ఇంటూ SI స్క్వేర్. సో అదే తీసుకున్నాం. ఇంకేముంది, సిగ్మా ఉంది, సిగ్మా ఈక్వల్ టు 1 to k ఇంటూ క్యాపిటల్ Ni మైనస్ 1 ఇంటూ SI స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to ni Y బార్ ni మైనస్ Y బార్ n హోల్ స్క్వేర్. ఇన్ లార్జ్ శాంపుల్స్లో ఏంటి మనకి, క్యాపిటల్ -1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N కమా క్యాపిటల్ Ni మైనస్ 1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ Ni. ఓకేనా, ఇన్ లార్జ్ శాంపుల్స్ క్యాపిటల్ N మైనస్ 1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N కమా క్యాపిటల్ Ni మైనస్ 1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ Ni. సో నెక్స్ట్ ఏంటి, N మైనస్ 1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు ఎలా తీసుకున్నాం, క్యాపిటల్ N Ni మైనస్ 1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ Ni. దాన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్, అంతే కదా, N మైనస్ 1ని N కింద తీసుకున్నాం కదా. సో ఏమైంది, క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్ ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా I ఈక్వల్ టు 1 to k N మైనస్ 1 ఎలా తీసుకున్నాం, N మైనస్ 1 ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు Ni కింద తీసుకున్నాం. సో I ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ SI స్క్వేర్ ప్లస్ డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to ni ఇంటూ Y బార్ ni మైనస్ క్యాపిటల్ Y బార్ n హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా చెప్పుకున్నాం చూడండి, బోత్ సైడ్స్ కూడా 1/nతో డినోట్ చేసుకున్నాం. బోత్ సైడ్స్ కూడా 1/nతో డినోట్ చేసుకుంటే ఏమైంది, క్యాపిటల్ N స్క్వేర్ బై n అవుద్ది. అప్పుడు n క్యాన్సిల్ అవుతుంది, ఇంకేముంటుంది, ఎస్ స్క్వేర్ ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k బై 1/nతో మల్టిప్లై చేసుకున్నాం కదా, 1/nతో డివైడ్ చేసుకున్నాం కదా. సో క్యాపిటల్ Ni బై క్యాపిటల్ N ఇంటూ SI స్క్వేర్ ప్లస్ 1 బై క్యాపిటల్ N డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to ni ఇంటూ Y బార్ ni మైనస్ Y బార్ n హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఎంప్లాయిస్ ఎస్ స్క్వేర్ క్యాపిటల్ S స్క్వేర్ ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to k క్యాపిటల్ Ni బై క్యాపిటల్ N ఎలా రాసుకున్నాం, PI కింద రాసుకున్నాం, PI ఇంటూ SI స్క్వేర్ ప్లస్ 1 బై క్యాపిటల్ N డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k j ఈక్వల్ టు 1 to ni ఇంటూ క్యాపిటల్ Y బార్ ni మైనస్ క్యాపిటల్ Y బార్ n హోల్ స్క్వేర్. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. Substitute S square value in variance of Y bar n random sample. Substitute S square value in variance of Y bar small y bar n random allocation. సో ఏం తీసుకున్నాం, ఫస్ట్ మనం ర్యాండమ్ అలొకేషన్లో మనం వేరియన్స్ ఆఫ్ Y బార్ n ర్యాన్ ఈక్వల్ టు 1 బై స్మాల్ n మైనస్ 1 బై క్యాపిటల్ N ఇంటూ ఎస్ స్క్వేర్. ఇక్కడ ఈ ఎస్ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో వేరియన్స్ ఆఫ్ Y బార్ n ర్యాండమ్ శాంపుల్ ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ర్యాండమ్ అలొకేషన్ ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు 1 బై స్మాల్ n మైనస్ 1 బై క్యాపిటల్ N into 1 by small n minus 1 by capital N into
సిగ్మా ఎస్ స్క్వేర్ ఏమొచ్చింది సిగ్మా ఐ ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ ప్లస్ 1/n డబల్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1/2k జే ఈక్వల్ టు 1/ni ఇంటూ వై బార్ ఎన్ఐ మైనస్ వై బార్ ఎన్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం నెక్స్ట్ ఫాలోస్ ఆర్ ఈక్వల్ టు 1/n మైనస్ 1/N సిగ్మా ఐ ఈక్వల్ టు 1/2k. రెండు టర్మ్స్ని కూడా బ్రాకెట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ని కూడా 1/n మైనస్ 1/Nతో మల్టిప్లై చేసుకుంటాం. సో 1/n మైనస్ 1/N సిగ్మా ఐ ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ ప్లస్ 1/n మైనస్ 1/N ఇంటూ 1/N డబల్ సిగ్మా ఈక్వల్ టు 1/2k జే ఈక్వల్ టు 1/ni ఇంటూ వై బార్ ఎన్ఐ మైనస్ capital Y bar n whole square. Next, variance of small y bar n random allocation follows are equal to ఏమవుతుంది ఇదంతా ఎలా ఉంది 1/n మైనస్ 1/N ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐఎస్ స్క్వేర్ అంటే ఏంటి మనకి వేరియన్స్ ఆఫ్ y బార్ ఎస్టీ ప్రపోర్షనల్ అలొకేషనేనా. సో అది రాసుకుంటాం వేరియన్స్ ఆఫ్ y బార్ ఎస్టీ proportional allocation ప్లస్ ఇంకేముంది మనకి 1/n మైనస్ 1/N ఇంటూ 1/N డబల్ సిగ్మా ఈక్వల్ టు 1/2k జే ఈక్వల్ టు 1/ni ఇంటూ Y బార్ ni మైనస్ Y బార్ n హోల్ స్క్వేర్. బట్ కానీ మనకేంటి 1/n మైనస్ 1/N ఇంటూ 1/N డబల్ సిగ్మా y బార్ ni మైనస్ y బార్ n హోల్ స్క్వేర్ అనేది ఏంటి దేనికి ఈక్వల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అనమాట. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది దట్ ఎంప్లాయిస్ వేరియన్స్ ఆఫ్ y బార్ n ర్యాండమ్ అలొకేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్రపోర్షనల్ allocation. ఏంటి వేరియన్స్ ఆఫ్ y బార్ n ర్యాండమ్ అలొకేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్రపోర్షనల్ అలొకేషన్. దీన్ని ఈక్వేషన్ 3 అని కంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమమ్ అలొకేషన్ వర్సెస్ ప్రపోర్షనల్ అలొకేషన్. ఏంటి ఆప్టిమమ్ అలొకేషన్ వర్సెస్ ప్రపోర్షనల్ అలొకేషన్. దీంట్లో ఏంటి వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్రపోర్షనల్ అలొకేషన్ మైనస్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమమ్ అలొకేషన్ అని రాసుకోండి. ఏంటి ఏం చేస్తాం ఆప్టిమమ్ అలొకేషన్ వర్సెస్ ప్రపోర్షనల్ అలొకేషన్లో వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్రపోర్షనల్ అలొకేషన్ మైనస్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమమ్ అలొకేషన్. వేరియన్స్ ఆఫ్ y బార్ st ప్రపోర్షనల్ అలొకేషన్ అంటే ఏంటి 1/n మైనస్ 1/N ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్. అలాగే మైనస్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఆప్టిమమ్ అలొకేషన్ ఏంటి 1/n సిగ్మా ఐ ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది ప్లస్ 1/N సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకున్నాం పై స్టెప్లో ఫస్ట్ టర్మ్ ఏంటి 1 మైనస్ స్మాల్ n మైనస్ 1/N ఇంటూ సిగ్మా పిఐఎస్ఐ స్క్వేర్ ఉంది కదా దాన్ని 1/nతో ఒకసారి 1/Nతో ఒకసారి మల్టిప్లై చేసింది రాసుకుంటాం. సో చూడండి 1/n సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ మైనస్ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది 1/N సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ మైనస్ ఇంకేముంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి మైనస్ 1/n సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకేముంది 1/N సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్. నెక్స్ట్ చెప్పండి దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి 1/n సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐఎస్ స్క్వేర్ మైనస్ 1/N సిగ్మా పిఐఎస్ఐ స్క్వేర్ని ప్లస్ 1/N సిగ్మా పిఐఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంది 1/n సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐఎస్ స్క్వేర్ మైనస్ 1/n సిగ్మా ఈక్వల్ టు 1/2k పిఐఎస్ఐ హోల్ స్క్వేర్ ఉంది. సో బోత్ టర్మ్స్లో కూడా 1/n కామన్గా ఉంది. సో నెక్స్ట్ స్టెప్ అదే రాస్తాం 1/n కామన్ తీసుకుని రాసుకుంటాం.
ఏమవుతుంది అప్పుడు 1/n కామన్ తీసుకుంటే ఇంటూ ఇంకేముంది సిగ్మా ఈక్వల్ టు 1 to k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k పిఐ ఎస్ఐ హోల్ స్క్వేర్. అంతేనా? ఆ రెండు టర్మ్స్ కదా ఉన్నాయి. దట్ ఈక్వల్ టు ఏంటి నెక్స్ట్ స్టెప్, దట్ ఈక్వల్ టు 1/n సిగ్మా ఈక్వల్ టు 1 to k పిఐఎస్ఐ స్క్వేర్ మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to k పిఐఎస్ఐ హోల్ స్క్వేర్ని ఎలా రాసుకుంటాం, ఎస్ బార్ స్క్వేర్ కింద రాసుకుంటాం. అవునా? సిన్స్ ఎస్ బార్ ఈక్వల్ టు సిగ్మా పిఐఎస్ఐ ఈజ్ ద వెయిటెడ్ యావరేజ్. అవునా? మనం ఆల్రెడీ వెయిటెడ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చెప్పుకున్నాం, ప్రూవ్ చేసుకున్నాం. ఏంటి, క్యాపిటల్ ఎస్ బార్ ఈక్వల్ టు సిగ్మా పిఐఎస్ఐ. పిఏఎస్ఐ అనేది మనకేంటి, వెయిటెడ్ యావరేజ్ అన్నమాట. సో అదే రాసుకున్నాం, 1/n ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k పిఐఎస్ఐ స్క్వేర్ మైనస్ ఎస్ బార్ స్క్వేర్ కింద రాసుకున్నాం. సో ఏమైంది, ఏమొచ్చింది మనకి లాస్ట్కి, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్రపోర్షనల్ అలొకేషన్ మైనస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఆప్టిమమ్ అలొకేషన్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1/n ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to k పిఐ ఇంటూ ఎస్ఐ స్క్వేర్ మైనస్ ఎస్ బార్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం అంటే, నెక్స్ట్ స్టెప్లో వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్రపోర్షనల్ అలొకేషన్ మైనస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఆప్టిమమ్ అలొకేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంతేనా? వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్రపోర్షనల్ అలొకేషన్ మైనస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఆప్టిమమ్ అలొకేషన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఎంప్లాయిస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్రపోర్షనల్ అలొకేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఆప్టిమమ్ అలొకేషన్. దాన్ని ఈక్వేషన్ 4 అనుకుంటాం. సో ఫ్రమ్ 3 and 4 మనకి 3 ఏమొచ్చింది, వేరియన్స్ ఆఫ్ వై బార్ స్మాల్ వై బార్ ఎన్ ర్యాండమ్ శాంపుల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ర్యాండమ్ అలొకేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్రపోర్షనల్ అలొకేషన్ వచ్చింది. ఫోర్త్ది ఏమొచ్చింది, వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ప్రపోర్షనల్ అలొకేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ వై బార్ ఎస్టీ ఆప్టిమమ్ అలొకేషన్ వచ్చింది. సో ఫ్రమ్ 3 and 4 నుంచి ఎలా రాసుకుంటాం, variance of small y bar n random allocation greater than or equal to variance of y bar st proportional allocation greater than or equal to variance of y bar st optimum allocation. ORR ఇలా అయినా రాయొచ్చు, లేదా variance of y bar st optimum less than or equal to variance of y bar st proportional less than or equal to variance of y bar n random. సో ORR లేదా క్యాపిటల్ వి ఆప్టిమమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ వి ప్రపోర్షనల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ వి ర్యాండమ్. ఇలా కూడా మనం ఈ థియరంని రాసుకోవచ్చు అనమాట. సో అదే కదా మనల్ని అడిగింది, అదేనా ప్రూవ్ చేసాం. ఏంటి, షో దట్ ఏమని చూపించమన్నాడు, వేరియన్స్ ఆఫ్ వై బార్ అండ్ ర్యాండమ్ greater than or equal to variance of y bar st proportional greater than or equal to variance of y bar st optimal అని చూపించమన్నాడు. సో మనం అది ప్రూవ్ చేసాం అన్నమాట. therefore hence the theorem is proved అని రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడికి ఈ థియరం కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఫస్ట్ది ఏంటి, మోర్ రిప్రజెంటేటివ్. ఏంటి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ది మోర్ రిప్రజెంటేటివ్. చూద్దాం. మోర్ రిప్రజెంటేటివ్ అంటే యూజువల్లీ సమ్ శాంప్లింగ్ టెక్నిక్ లైక్ SRS. యూజువల్లీ సమ్ శాంప్లింగ్ టెక్నిక్ ఏంటి, లైక్ SRS సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. some groups may be over represented, some may be under represented, or some may not be represented at all. Some groups may be over represented, some subgroups అనేవి ఓవర్గా రిప్రజెంటేట్ అవుతాయి, లేదా సమ్ మే బీ అండర్ రిప్రజెంటేటెడ్, అలాగే సమ్ మే నాట్ బీ రిప్రజెంటేటెడ్. కొన్ని అయితే కొన్ని
ఏంటి కొన్ని శాంపిల్స్ అయితే రిప్రజెంటేట్ కూడా చేయమన్నమాట ఎట్ ఆల్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ విల్ బి యూజ్ఫుల్ టు రిప్రజెంట్ ఆల్ ది సబ్ గ్రూప్స్ ఇన్ ద పాపులేషన్. ఏంటి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనేది యూజ్ఫుల్ టు రిప్రజెంట్ ఆల్ ది సబ్ గ్రూప్స్ ఇన్ ద పాపులేషన్. మనకి పాపులేషన్లో ఉన్న ఆల్ ద సబ్ గ్రూప్స్ యొక్క రిప్రజెంటేషన్ని చూపించడానికి మనకి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. ఏంటి పాపులేషన్లో ఉన్న సబ్ గ్రూప్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది క్లియర్గా ఇవ్వడానికి, పాపులేషన్లో ఉన్న ఈచ్ అండ్ ప్రతి సబ్ గ్రూప్ యొక్క రిప్రజెంటేషన్ అనేది క్లియర్గా ఇవ్వడానికి మనకి ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, హెన్స్ stratified random sampling provides more representative cross section of the population data. Hence stratified random sampling provides provide చేస్తుంది stratified random sampling అనేది more representative cross section of the population data. Population data కి క్రాస్ సెక్షన్ని చాలా మోర్ రిప్రజెంటేటివ్గా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఏంటి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ దేన్ని ఇస్తుంది మనకి? మోర్ రిప్రజెంటేటివ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పాపులేషన్ డేటా. పాపులేషన్ డేటాకి రిప్రజెంటేటివ్గా మోర్ రిప్రజెంటేటివ్ రిజల్ట్స్ అనేది మనకి పాపులేషన్ డేటాకి ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ యూజ్ చేసి ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి? గ్రేటర్ యాక్యురసీ. గ్రేటర్ యాక్యురసీ అంటే ఏంటి? స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ప్రొవైడ్స్ మోర్ యాక్యురేట్ రిజల్ట్స్. ఏంటి? గ్రేటర్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఏంటి? మంచి రిజల్ట్, కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడాన్ని యాక్యురసీ అంటే. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కన్నా స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనకి యాక్యురసీ రిజల్ట్స్ వస్తాయన్నమాట. యాక్యురసీ అంటే దాన్ని ఎలా చెప్పాలి తెలుగులో? యాక్యురసీ అంటే మంచి రిజల్ట్, అంటే కరెక్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో గ్రేటర్ యాక్యురసీ. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ప్రొవైడ్స్ మోర్ యాక్యురేట్ రిజల్ట్స్ బై ప్రొవైడింగ్ ది బెస్ట్ ఎస్టిమేట్స్ విత్ ఇంక్రీజింగ్ ప్రిసిషన్, since it enables us to obtain the precision for each stratum. పాపులేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్లో కూడా మనకి ప్రతి స్ట్రాటమ్ని అది టెస్ట్ చేసి మనకి ఈ యాక్యురసీ రిజల్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. గ్రేటర్ యాక్యురసీ. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ప్రొవైడ్స్ మోర్ యాక్యురేట్ రిజల్ట్స్ బై ప్రొవైడింగ్ ది బెస్ట్ ఎస్టిమేట్స్ విత్ ఇంక్రీజింగ్ ప్రిసిషన్. నెక్స్ట్, యాక్యురసీ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పడమాట స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది. థర్డ్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ కన్విన్స్. అడ్మినిస్ట్రేటివ్ కన్విన్స్ అంటే ఏంటంటే, ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ద శాంపుల్స్ విల్ బీ కన్సన్ట్రేటెడ్ మోర్ జియోగ్రాఫికల్లీ ఆర్ కంపేర్డ్ టు ది SRS. ఏంటి? ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది SRSతో కంపేర్ చేస్తే మోర్ జియోగ్రాఫికల్ శాంప్లింగ్ అని చెప్పొచ్చు. ఏంటి? ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ద శాంపుల్స్ విల్ బీ కాన్సన్ట్రేటెడ్ మోర్ జియోగ్రాఫికల్లీ. ఏంటి? SRSతో కంపేర్ చేస్తే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్, SRS అంటే ఏంటి? సింపుల్ ర్యాండమ్ శాంపుల్తో కంపేర్ చేస్తే మనకి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో శాంపుల్స్ అనేవి మోర్ కాన్సన్ట్రేటెడ్ జియోగ్రాఫికల్లీ. ఓకేనా? SRS కన్నా మనకి STRSలోనే శాంపుల్స్ అనేవి మోర్ కాన్సన్ట్రేటెడ్ మోర్ జియోగ్రాఫికల్లీ. హెన్స్ టైమ్ అండ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కలెక్షన్ ఆఫ్ ది డేటా. ఏంటి? మనం డేటా కలెక్ట్ చేసినప్పుడు టైమ్ అండ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే మనం డేటా కలెక్ట్ చేసినప్పుడు మనకి టైంతో పాటు మనీ కూడా ఖర్చు అవుతుంది చెప్తారు అన్నమాట, ఖర్చు అవుతుంది. అండ్ ఇంటర్వ్యూయింగ్ ది ఇండివిజువల్స్ మే బీ రిడ్యూస్డ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. మనం శాంపుల్
డేటా కలెక్ట్ చేసినప్పుడు ఇండివిజువల్ పర్సన్స్ దగ్గర మనం డేటా కలెక్ట్ చేస్తే అది గ్రేట్ రిజల్ట్ ఇస్తుందని చెప్తాం. ద supervision of field work also may be done with great care and convenience. మనం ఇది డేటా కలెక్షన్ కన్నా ముందు ఇప్పుడు మనం ఏదైనా సర్వే కండక్ట్ చేస్తాం అనుకోండి. సర్వే కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, పలానా అంటే ఒక ఏరియాని శాంపుల్ కింద తీసుకుని మనం అక్కడ సర్వే అనేది కండక్ట్ చేస్తాం. ఈ సర్వే కన్నా ముందు మనం ఫీల్డ్ వర్క్ అనేది చేస్తే అక్కడ అంటే ఫీల్డ్ వర్క్ అంటే ముందు సర్వే కన్నా ముందు మనం అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ జనాభా ఎంత, అక్కడ పద్ధతులు ఏంటి, ఇలా అన్నీ కూడా మనం తెలుసుకోవడాన్ని ఫీల్డ్ వర్క్ చెప్పుకుంటాం. ఈ ఫీల్డ్ వర్క్ మనం సర్వే స్టార్ట్ చేసే కన్నా ముందు మనం ఫీల్డ్ వర్క్ చేసుకుంటే అక్కడ సర్వేలో మనకి బెస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉందని చెప్పుకుంటామన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఈ డేటా కలెక్ట్ చేసినప్పుడు మనకి ఈ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఈ డేటా అనేది ఎలా ఉంటుందంట, సింపుల్ ర్యాండమ్ శాంపుల్తో పోలిస్తే ఇక్కడ శాంపుల్స్ అనేవి మోర్ కాన్సన్ట్రేటెడ్ జియోగ్రాఫికల్గా మనకి ఎస్ఆర్ఎస్తో పోలితే ఎస్టీఆర్ఎస్లో మంచి రిజల్ట్ వస్తుందని చెప్పాడు. అలాగే హెన్స్ టైమ్ అండ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కలెక్షన్ ఆఫ్ డేటా. మనం డేటా కలెక్ట్ చేసినప్పుడు మనీ అండ్ టైం కూడా మనకి ఖర్చు అవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అలాగే ఇండివిజువల్ పర్సన్స్, ఈ ఇండివిజువల్గా మనం డేటా కలెక్ట్ చేయడం వల్ల యాక్యురసీ రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. నెక్స్ట్ ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూస్తే ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ ప్రపోర్షనల్ అలొకేషన్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. దేనికి, ప్రపోర్షనల్ అలొకేషన్ ఇన్ ర్యాండమ్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి ఎఫిషియన్సీ కట్టమన్నాడు. ఎఫిషియన్సీ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ ప్రపోర్షనల్ అలొకేషన్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్కి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి ఎఫిషియన్సీ ప్రపోర్షన్ అనేది కట్టమన్నాడు. దీన్ని ఎలా రాసుకుంటాం అప్పుడు, ఈ ప్రపోర్షనల్ అలొకేషన్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ప్రపోర్షనల్ అలొకేషన్ ఈక్వల్ టు అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ప్రపోర్షనల్ అలొకేషన్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ర్యాండమ్ శాంపుల్ బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ st ప్రపోర్షనల్ అలొకేషన్. ఎలా రాసుకున్నాం, ఎఫిషియన్సీ ఆఫ్ ప్రపోర్షనల్ అలొకేషన్ ఈక్వల్ టు అంటే క్యాపిటల్ వి ప్రపోర్షన్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ర్యాండమ్ శాంపుల్ బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ st ప్రపోర్షనల్ అలొకేషన్. సెకండ్ బిట్ ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ ఆప్టిమమ్ అలొకేషన్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటి సెకండ్ది, ఎఫిషియన్సీ ఆఫ్ ఆప్టిమమ్ అలొకేషన్ ఇన్ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఓవర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. దీన్ని ఎలా రాసుకుంటాం, ఎఫిషియన్సీ ఆఫ్ ఆప్టిమమ్ అలొకేషన్ ఈక్వల్ టు అంటే క్యాపిటల్ ఈ ఆప్ట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ర్యాండమ్ శాంపుల్ బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ st ఆప్టిమమ్ అలొకేషన్. ఎలా రాసుకున్నాం, ఎఫిషియన్సీ ఆఫ్ ఆప్టిమమ్ అలొకేషన్, ఎఫిషియన్సీ ఆఫ్ ప్రపోర్షనల్ అలొకేషన్ ఎలా రాసుకున్నాం, క్యాపిటల్ ఈ ప్రపోర్షన్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ర్యాండమ్ శాంపుల్ బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ st ప్రపోర్షనల్ అలొకేషన్. అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ ఆప్టిమమ్ అలొకేషన్ ఎలా రాసుకున్నాం, క్యాపిటల్ ఈ ఆప్ట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ n ర్యాండమ్ శాంపుల్ బై వేరియన్స్ ఆఫ్ స్మాల్ y బార్ st ఆప్టిమమ్ అలొకేషన్ అని రాసుకున్నాం. ఇక్కడికి మనకి స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది. దీంట్లో నెక్స్ట్ టాపిక్ ఏమని చెప్పుకున్నాం, సిస్టమాటిక్ శాంప్లింగ్. ఏంటి, సిస్టమాటిక్ శాంప్లింగ్. మనం సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఏంటి చూసుకున్నాం. ఓకేనా.
సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ ఏ కామన్లీ ఎంప్లాయిడ్ టెక్నిక్. సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది ఏంటి? కామన్లీ ఎంప్లాయిడ్ టెక్నిక్. ఈ ప్రతి ఎంప్లాయీ యూజ్ చేసే కామన్ టెక్నిక్ మాట ఏంటి? సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది. If the complete and up-to-date list of the sampling units are available. సిస్టమాటిక్ శాంప్లింగ్లో ఏంటి? కంప్లీట్ అండ్ అప్ టు డేట్, ప్రతిరోజు ఎప్పటిదప్పుడు అప్ టు డేట్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా మనకి కంప్లీట్ శాంప్లింగ్ యూనిట్స్ యొక్క డేటా అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈజ్ కామన్లీ ఎంప్లాయిడ్ టెక్నిక్. ఏంటి సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది? ప్రతి ఎంప్లాయీ యూజ్ చేసే కామన్ టెక్నిక్ మాట. ఇఫ్ ద కంప్లీట్ అండ్ అప్ టు డేట్ లిస్ట్ ఆఫ్ ది శాంప్లింగ్ యూనిట్స్, శాంప్లింగ్ యూనిట్ మన పాపులేషన్లో శాంప్లింగ్ యూనిట్స్ యొక్క లిస్ట్ అనేది అప్ టు డేట్ మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. దిస్ కన్సిస్ట్స్ ఇన్ సెలెక్టింగ్ ఓన్లీ ద ఫస్ట్ యూనిట్ అట్ ర్యాండమ్. దీంట్లో ఎలా తీసుకుంటాం? ఈ సిస్టమాటిక్ శాంప్లింగ్ చేసేటప్పుడు మనం దిస్ కన్సిస్ట్స్ ఇన్ సెలెక్టింగ్ ఓన్లీ ద ఫస్ట్ యూనిట్ అట్ ర్యాండమ్, ఫస్ట్ యూనిట్ని మాత్రం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం. కామా ద రెస్ట్ బీయింగ్ ఆటోమేటికల్లీ సెలెక్టెడ్ అకార్డింగ్ టు సమ్ predetermined pattern involving regular spacing of units. Let us suppose that capital N population units are serially numbered from 1 to capital N. చూడండి ఎలాగా దీంట్లో డేటా కలెక్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ యూనిట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఆటోమేటికల్గా ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, లెట్ us suppose that క్యాపిటల్ N పాపులేషన్ యూనిట్స్ ఉన్నాయి. క్యాపిటల్ N పాపులేషన్ యూనిట్స్ ఉంటే ఆర్ సీరియల్లీ నెంబర్డ్ ఫ్రమ్ 1 to capital N. దాన్ని ఎలా తీసుకున్నాం అంటే క్యాపిటల్ N పాపులేషన్ యూనిట్స్ ఉన్నాయమ్మా. ఈ క్యాపిటల్ N పాపులేషన్ యూనిట్స్ తీసుకున్నప్పుడు అవి ఎలా నెంబర్డ్గా సీరియల్లీ నెంబర్డ్ అంటే వరుసగా అమర్చారు. 1 to capital N అంటే 1 2 3 4 5 6 7 8 ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ N ఇలాగా సీరియల్లీ నెంబర్డ్ లైన్గా అమర్చారు in some order, and a sample of size small n is to be drawn. ఇలా అమర్చిన క్యాపిటల్ N యూనిట్స్ నుంచి శాంపుల్ సైజ్ని డ్రా చేశారన్నమాట. ఏంటి? ఇలా అమర్చిన 1 to capital N పాపులేషన్ యూనిట్స్లో సీరియల్గా అమర్చుకున్నాం కదా, 1 2 3 4 5 6 అని ఆఫ్ ఎక్సెట్రా క్యాపిటల్ N యూనిట్స్ని లైన్గా అమర్చుకున్నాక దీంట్లో మనం శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ని డ్రా చేస్తాం అన్నమాట. శాంపుల్ సైజ్ స్మాల్ ఎన్ని డ్రా చేస్తాం సచ్ దట్ అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ ఎన్కే ఏమవుతుంది? సచ్ దట్ క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ ఎన్కే. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం? కే ఈక్వల్ టు capital N by small n. K equal to capital N by small n. ఇక్కడ ఏమవుతుంది? వేర్ K is usually called the sampling interval. K అనేది ఏంటి? sampling interval అంటే ఇంటీజర్ అన్నమాట. వేర్ K is integer. నెక్స్ట్ పేరా ఏంటి? సిస్టమాటిక్ శాంప్లింగ్ consists in drawing a random number say I less than or equal to K and selecting the unit corresponding to this number and every kth unit subsequently. Thus the systematic sample of size will be small n will be consists of units. ఎలా కన్సిస్ట్ చేసుకుంటాం? సిస్టమాటిక్ శాంపుల్లో సైజు స్మాల్ ఎన్ని స్మాల్ I కామా I ప్లస్ K కామా ఆఫ్ ఎక్సెట్రా I ప్లస్ I కామా I ప్లస్ K కామా I ప్లస్ 2K కామా I ప్లస్ 3K ఆఫ్ ఎక్సెట్రా I ప్లస్ JK ఆఫ్ ఎక్సెట్రా I ప్లస్ స్మాల్ n మైనస్ 1 ఇంటూ K వరకు తీసుకుంటాం అన్నమాట సిస్టమాటిక్ శాంపుల్లో శాంపుల్ సైజ్ని. నెక్స్ట్ ద ర్యాండమ్ నెంబర్ స్మాల్ I is called the random strata. ద ర్యాండమ్ నెంబర్ స్మాల్ ఐని ఏమంటాం? ర్యాండమ్ స్ట్రాటాగా పిలుస్తాం అన్నమాట. ద ర్యాండమ్ నెంబర్ స్మాల్ I is called the random strata and this technique is called systematic random sampling.
ఈ టెక్నిక్ని మనం ద ర్యాండమ్ నెంబర్ స్మాల్ ఐని ఏమని చెప్పుకుంటాం, ర్యాండమ్ స్ట్రాటా అంటాం. ఇలా సెలెక్ట్ చేసుకోవడాన్ని ఈ టెక్నిక్ని సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ కింద మనం చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఏంటి, నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ. నొటేషన్స్ అండ్ టెర్మినాలజీ ఏంటో చూసుకుందాం. నొటేషన్స్ అండ్ టెర్మినాలజీలో ఏంటి, లెట్ స్మాల్ yij డినోట్ ది అబ్జర్వేషన్ ఆన్ ది jth యూనిట్ ఆఫ్ ది ith శాంపుల్. ఏంటి, స్మాల్ yij అనేది ఏంటి మనకి jth యూనిట్ యొక్క ith శాంపుల్ మాట. లెట్ స్మాల్ yij డినోట్ ది observation on the jth unit of the ith sample for all small I equal to 1, 2, 3 of etc. k, j equal to 1, 2 of etc. small n. స్మాల్ yij అంటే ఏంటి, jth యూనిట్ యొక్క ith శాంపుల్ అన్నమాట. jth యూనిట్ ఆఫ్ ది ith శాంపుల్. ఫర్ ఆల్ లిమిట్స్ ఏం తీసుకున్నాం, స్మాల్ I ఈక్వల్ టు 1, 2, 3 ఆఫ్ ఎక్సెట్రా కే, j ఈక్వల్ టు 1, 2, 3 ఆఫ్ ఎక్సెట్రా స్మాల్ n. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ N ఈక్వల్ టు ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్. క్యాపిటల్ N అనేది దేన్ని డినోట్ చేస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్. స్మాల్ n దేన్ని డినోట్ చేస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్. క్యాపిటల్ N ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ని, స్మాల్ n ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. క్యాపిటల్ N దేన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్, స్మాల్ n ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ని డినోట్ చేస్తుంది. k ఈక్వల్ టు ఏంటి, క్యాపిటల్ N బై స్మాల్ n, దట్ ఈక్వల్ టు శాంప్లింగ్ ఇంటర్వెల్ అనమాట. k అనేది ఏంటి, శాంప్లింగ్ ఇంటర్వెల్. ఎలా, క్యాపిటల్ N బై స్మాల్ n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ యూనిట్స్ అనేది k మాట. దాన్ని శాంప్లింగ్ ఇంటర్వెల్ అంటాం. నెక్స్ట్ స్మాల్ y బార్ SYS అంటే సిస్టమేటిక్ శాంప్లింగ్, సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈక్వల్ టు స్మాల్ y బార్ సిస్టమేటిక్ శాంప్లింగ్ ఈక్వల్ టు స్మాల్ y బార్ I డాట్ ఈక్వల్ టు, ఎలా దీన్ని వచ్చేసుకున్నాం, స్మాల్ y బార్ సిస్టమేటిక్ శాంపుల్ని స్మాల్ y బార్ I డాట్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ది ith సిస్టమేటిక్ శాంప్లింగ్, mean of the ith systematic sampling or mean of the ith random strata in the sample. Small y bar I dot ని ఎలా చెప్పుకుంటాం, మీన్ ఆఫ్ ది ith సిస్టమేటిక్ శాంప్లింగ్ కింద చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ y బార్ SYS ఈక్వల్ టు స్మాల్ y బార్ I డాట్ ఈక్వల్ టు 1 బై స్మాల్ n సిగ్మా j ఈక్వల్ టు 1 to n yij కింద చెప్పుకుంటాం అనమాట. ఏంటి, స్మాల్ y బార్ SYS ఈక్వల్ టు స్మాల్ y బార్ I డాట్ ఈక్వల్ టు 1 బై స్మాల్ n సిగ్మా j ఈక్వల్ టు 1 to స్మాల్ n yij అని చెప్తాం. నెక్స్ట్ స్మాల్ y బార్ డబల్ డాట్ని ఎలా తీసుకుంటాం, స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్ కింద చెప్పుకుంటాం అన్నమాట. స్మాల్ y బార్ డబల్ డాట్ ఈక్వల్ టు పాపులేషన్ మీన్, దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, పాపులేషన్ మీను 1 బై nk, 1 బై స్మాల్ nk ఇంటూ డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to n yij. ఎలా రాసుకున్నా, 1 బై స్మాల్ nk ఇంటూ డబల్ సిగ్మా ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to n yij కింద రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 బై k సిగ్మా I ఈక్వల్ టు 1 to k స్మాల్ yi బార్ డాట్ కింద రాసుకుందాం. దేన్ని యూజ్ చేసుకుని, దీనిపైన ఉంది చూడండి, స్మాల్ yi బార్ డాట్ అంటే 1 బై స్మాల్ n సిగ్మా I ఈక్వల్ టు 1 to n yijనా. సో ఇక్కడ ఈ సిగ్మా yijని 1 బై n సిగ్మా yijని ఎలా రాసుకున్నాం, స్మాల్ y బార్ I డాట్ కింద రాసుకున్నాం. ఓకేనా, ఇంకేం మిగిలింది, 1 బై k సిగ్మా I ఈక్వల్ టు 1 to k స్మాల్ y బార్ I డాట్. నెక్స్ట్ క్యాపిటల్ S స్క్వేర్, క్యాపిటల్ S స్క్వేర్ ఇదేం డినోట్ చేస్తుంది, పాపులేషన్ మీన్ స్క్వేర్. అవునా, మనకి ఫస్ట్ నుంచి కూడా క్యాపిటల్ S స్క్వేర్ అంటే ఏంటి, పాపులేషన్ మీన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై క్యాపిటల్ N మైనస్ 1 డబల్ సిగ్మా I ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to n
స్మాల్ వైఐజే మైనస్ స్మాల్ వై బార్ డబల్ డాట్ హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం అనమాట. స్మాల్ వైఐ డాట్ అంటే ఏం రాసుకున్నాం, వై బార్ ఐ డాట్ మీన్ ఆఫ్ ది ఐత్ సిస్టమేటిక్ శాంప్లింగ్. అదే స్మాల్ వై బార్ డాట్ జే అనుకో ఏం రాసుకుంటాం, మీన్ ఆఫ్ ది జేత్ సిస్టమేటిక్ శాంపుల్ అని రాసుకుందాం. నెక్స్ట్ population mean square 1 by capital N minus 1 sigma I equal to 1 to k sigma j equal to 1 to n yij minus y bar double dot whole square. Next that equal to దీని ఎలా రాసుకున్నాం, క్యాపిటల్ ఎన్ అంటే స్మాల్ ఎన్కే కింద రాసుకుంటాం. చూడండి 1 by small nk minus 1 double sigma I equal to 1 to k j equal to 1 to n yij minus y double dot y bar double dot whole square. The k possible systematic samples together with means and probability are given below in the following table. Indeed, the k possible systematic samples together with means and probability are given below in the following table. k possible systematic samples అనేవి కింద మనకి టేబుల్స్లో ఇచ్చాడు. ఏంటి, ర్యాండమ్ స్ట్రాట్ని ఎలా తీసుకున్నాం, 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా ఐ ఆఫ్ ఎక్సెట్రా కే వరకు తీసుకున్నాం, అంతేనా ర్యాండమ్ స్ట్రాట్. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ ది శాంపుల్, యూనిట్స్ ఇన్ ద శాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి మీను కడతాం అన్నమాట. సో యూనిట్స్ ఇన్ ద శాంపుల్లో ఫస్ట్ స్ట్రాటాకి ఏం తీసుకున్నాం, యూనిట్స్ ఇన్ ద శాంపుల్లో 1 కామా 1 ప్లస్ కే కామా 1 ప్లస్ 2k కామా ఆఫ్ ఎక్సెట్రా 1 ప్లస్ జేకే కామా ఆఫ్ ఎక్సెట్రా 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కే. నెక్స్ట్ ర్యాండమ్ స్ట్రాటా 2కి యూనిట్స్ ఇన్ ద శాంపుల్ ఏంటి, 2 కామా 2 ప్లస్ కే కామా 2 ప్లస్ 2k కామా ఆఫ్ ఎక్సెట్రా 2 ప్లస్ జేకే కామా ఆఫ్ ఎక్సెట్రా 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ కే ఆఫ్ ఎక్సెట్రా. ఐత్ ర్యాండమ్ స్ట్రాటాకి యూనిట్స్ ఇన్ ద శాంపుల్ ఏం తీసుకుంటాం, ఐ కామా ఐ ప్లస్ కే కామా ఐ ప్లస్ 2k కామా ఆఫ్ ఎక్సెట్రా ఐ ప్లస్ జేకే ఆఫ్ ఎక్సెట్రా ఐ ప్లస్ n మైనస్ 1 ఇంటూ కే ఆఫ్ ఎక్సెట్రా. కేత్ ర్యాండమ్ స్ట్రాటాకి యూనిట్స్ ఇన్ ద శాంపుల్ ఏమవుద్ది, k కామా 2k కామా 3k కామా ఆఫ్ ఎక్సెట్రా ఐ ప్లస్ జే ఇంటూ కే కామా ఆఫ్ ఎక్సెట్రా nk అవుతుంది. వీటన్నింటికి కూడా ప్రాబిలిటీస్ ఏమవుతాయి, 1/k ఆఫ్ ఎక్సెట్రా 1/k ఆఫ్ ఎక్సెట్రా 1/k. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాండమ్ స్ట్రాటా యొక్క ప్రాబిలిటీ కూడా 1/k. నెక్స్ట్ ఫస్ట్ ర్యాండమ్ స్ట్రాటాకి మీన్ ఏంటి, స్మాల్ వై బార్ 1 డాట్. సెకండ్ ర్యాండమ్ స్ట్రాటాకి మీన్ ఏంటి, స్మాల్ వై బార్ 2 డాట్ ఆఫ్ ఎక్సెట్రా. ఐత్ ర్యాండమ్ స్ట్రాటాకి మీన్ ఏంటి, స్మాల్ వై బార్ ఐ డాట్ ఆఫ్ ఎక్సెట్రా. కేత్ ర్యాండమ్ స్ట్రాటాకి మీన్ ఏంటి, స్మాల్ వై బార్ కే డాట్. ఓకేనా, ఇది టేబుల్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం టేబుల్ చూసుకున్నాం కదా. ఇన్ దిస్ టేబుల్ ద యూనిట్స్ ఇన్ కే రోస్ గివ్స్ ది కే సిస్టమేటిక్ శాంపుల్స్. ఏంటి మనకేమున్నాయి టేబుల్లో, యూనిట్స్ ఇన్ కే రోస్ గివ్స్ కే రోస్ మనకి ఏమి ఇచ్చాయి, కే సిస్టమేటిక్ శాంపుల్స్ని ఇచ్చాయి. ఇట్ ఈజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ది టేబుల్ దట్ ఈచ్ ఆఫ్ ది క్యాపిటల్ N యూనిట్స్ అక్కర్ వన్స్ ఇన్ ఓన్లీ వన్ ఆఫ్ ది కే శాంపుల్స్ and thus has an equal chance of being included in the sample. ప్రతి శాంపుల్కి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది మనం సెలెక్ట్ చేయడానికి. సిన్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ హైత్ సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ 1/k. ప్రతి శాంపుల్కి కూడా ఏమొచ్చింది ప్రాబిలిటీ, ప్రతి ర్యాండమ్ స్ట్రాటాకి కూడా మనకి ప్రాబిలిటీ ఏమొచ్చింది 1/k. సో సిన్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఐత్ సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ 1/k. అదే 1th సిస్టమేటిక్ శాంపుల్ కూడా సెలెక్ట్ చేసినాం మనం, ప్రాబిలిటీ ఏమవుతుంది 1/k. అదే కే ఇప్పుడు 100
సిస్టమేటిక్ శాంపుల్ సెలెక్ట్ చేసాం అనుకోండి, దానికి ప్రాబిలిటీ ఎంత 1/k. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి కూడా సేమ్ ప్రాబిలిటీ ఉంటుంది. సిస్టమేటిక్ శాంపుల్ ఈజ్ ఎంత ప్రాబిలిటీ 1/k. ఇక్కడికి మనకి ఇది ఉంది. నెక్స్ట్ వీటి మీద థియరమ్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఓకేనా? మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, నోటేషన్స్ అండ్ టెర్మినాలజీ. దేనికి? సిస్టమేటిక్ శాంప్లింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అలాగే నోటేషన్స్ అండ్ టెర్మినాలజీ ఆఫ్ సిస్టమేటిక్ శాంపుల్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం థియరమ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.